మీరందరూ ఆయనను ప్రేమించండి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ సన్నిధిలో ఈరోజు దేవుని సాన్నిధ్యాన్ని కలిగిన బిడ్డలందరికీ శుభములు. ఎందుకంటే దేవుని సన్నిధికి నామకార్థంగా కాకుండా మహిమార్థంగా రావాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించి ఆయన సన్నిధికి రావలసిన వారంగా ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమించి కదా, కొన్నిసార్లు నామకార్థంగా అన్నది కేవలము భయభక్తి కలిగి వస్తుంటారు, కానీ ప్రేమించి అన్నది దేవుని సన్నిధిని మరి మన విలువల్లో ప్రత్యేకపరచుకొని రావాల్సిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే దేవుడు విశ్వాసులను కాపాడుతాడు. గర్వంగా ప్రవర్తించు వారిని ఆయన ప్రతీకారం చేస్తాడు. కనుక ఎట్లా ప్రేమించాలి దేవుడు? ఎట్లా ప్రేమించాలి? మార్కు సువార్త 12:30 చూడండి. మార్కు సువార్త 12. త్వరగా తీసుకురావాలి, చదవండి. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే ప్రధానమైన ఆజ్ఞ. ఆమేన్. దేవుడు ఆజ్ఞ రూపంగా చెప్తున్నాడు. చక్కగా మాట్లాడుతున్నాడు. పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకం. మనలో ఉంటున్న శాఖలుగా ఉంటున్న మన మనస్సు, మన ప్రాణ, మన ఆత్మలో, మన సుఖలో ఉంటున్న ఇవన్నీ ఏం చేయాలి? ఏకీభవింపజేస్తూ మొత్తానికి పూర్ణ అన్నది ఒక మాటలో ఏం చేయాలి? ప్రేమించాలన్న ఆజ్ఞ ఇచ్చాడు. కొన్నిసార్లు మనము మన విలువల్లో కొన్ని వాటిని ప్రేమించకుండా కూడా కొన్ని నిర్వర్తించడానికి మనకు టాలెంట్ ఉంటుంది. ఎందుకంటే మనకు టాలెంట్ అంటే తెలివి. మన తెలివితేటల్లో న్యాయం చేసినామా చేయమా అన్న మాట పని సంపూర్ణం చేయొచ్చు, కానీ వాటిల్లో ఏముంటుంది? కేవలం నామకార్థంగా చేసే వాళ్ళంగా ఉంటారు. కానీ పూర్ణ హృదయముతో అన్నది నామకార్థంగా కాదు, అట్లా మహిమార్థంగా, సమర్పణ అనేది మనలో పూర్ణ అన్న ఒక మాటతో సమర్పణ చేసుకుంటూ ఆ విధంగా ఆయనను ప్రేమించాలి అంట. దేవునికి మహిమ కలుగును గాక. 1 యోహాను 4:8 దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అని రాయబడింది. ఎందుకు ప్రేమించాలి అని రాయబడిందంటే దేవుడే ప్రేమ స్వరూపి. దేవుడే ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు ఎవరిని చూడలేడు. ఎంతమందిలో ప్రేమ ఉంది కదా? ప్రేమ లేకుంటే ప్రేమ యొక్క విలువలో మరి చాలామంది చాలా తక్కువ మరి మనసు కలిగి ఉండడంలో వారు పద్ధతికి విలువ ఇస్తారు. పద్ధతికి విలువ ఇచ్చినప్పుడు ఆ టైంకి చేశామా చేయలేదా అన్న వాటిలో నిర్వర్తించే వాటి మీద ఉన్న మక్కువ ప్రేమ కలిగి సమర్పించుకునే విధానానికి తక్కువ అవుతారు. కనుక ప్రేమ కలిగి సమర్పించుకొని పద్ధతి కన్నా మనసు కలిగి చేసే వాటిల్లోనే పరిపూర్ణులు అవ్వాలి అన్నది ఈ పర్ఫెక్షన్ మనమందరము కలిగి ప్రభువుని సేవించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిపూర్ణత మనలో లేకపోతే మనము దేవుని సంబంధులం కాము. నేను కూడా బైబిల్లో ఒక వాక్యం చూశాను. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు అందరికీ విమోచన కల్పించాడు. మరి ఏదైనా తోటలో ఆదాము అవ్వ కూడా శాపగ్రస్తులైనప్పుడు వచ్చాడు. మరి స్త్రీకి మాత్రము దేవుడు వాత్సల్యంగా స్త్రీ ప్రసూతి ద్వారా విడుదలయ్యింది అంట. అయితే స్త్రీ పిల్లలు కనిందా పిల్లలు లేనిదా అన్న మాట కాదు. వాత్సల్యత, వాత్సల్యత గొడ్డుపోతు మనసు కాదు. వాత్సల్యత ఏంటి? ప్రేమలో అదొక మరి మంచి మనసు. అయితే 4 పిల్లలున్నా, 5 మంది పిల్లలున్నా, 10 మంది పిల్లలున్నా గొడ్డుపోతు మనసు ఏంటంటే కఠినంగా ఉండి మరి నిర్వర్తించే విధానంలో వాత్సల్యత కోల్పోయి ఉంటారు. కానీ ఈరోజు ఆకాశమందున్న దేవుడు
ఈ లోకానికి ఏం తీసుకొచ్చాడు? అరుణోదయపు వేలుగులాగా వాత్సల్యభరితుడై అనేకుల రక్షణార్థం ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ వాత్సల్యత మనస్సు మనం కలిగి ఉండడంలో ఆ ప్రేమ, దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ లేకపోతే ఆయనను మనం కూడా ఎరగము. కాబట్టి ప్రేమను కలిగి ఉండాలి. నేను ఒక మంచి వంటల పోటీని చూస్తూ ఉంటే కొన్నిసార్లు కొన్ని వేపుళ్ళు, కొన్ని మంచి చక్కి వంట చేసి పెట్టేటప్పుడు వాళ్ళు తయారు చేసే వాటిలో ఎక్కువగా అన్నీ వేసి అందులో మృదుత్వాన్ని కోల్పోతూ ఉంటాయి. వాళ్ళు చిన్నది కూడా పాయింట్అవుట్ చేస్తారు. చూసావా, లోపల సాఫ్ట్నెస్ పోయింది, నువ్వు దీన్ని ఎక్కువ కాల్చడం బట్టి అదేమైంది, డ్రై అయింది అంటారు. అప్పుడు నేను అనుకుంటాను, ఒకే సమయంలో సాఫ్ట్నెస్ ఉండాలి, మళ్ళీ పైన క్రిస్పీ ఉండాలి. ఈ రెండు ఎట్లుంటాయా నేను కూడా ఆలోచన చేశాను వంటల్లో. అయితే రెండు ఉండాలి అన్నది, సాఫ్ట్గా ఉండాలి, పైన క్రిస్పీగా ఉండాలి. అలాంటి ఇంగ్రీడియంట్స్ వాళ్ళు పెట్టి వాళ్ళు చేసి వాళ్ళు తృప్తిపరిచి గెలుస్తున్నారు. కొన్ని విషయాలు దేవుని బట్టి మనం వచ్చినప్పుడు టైంకి వచ్చామా, బాడీ నెట్టేసామా, చర్చిలో కూర్చున్నామా, స్తుతి ఆరాధనకు వచ్చామా, ఆరాధించామా, మరి ఏమన్నాడు, ఏం చెప్పాడు, ఇవి నేర్చుకునే పద్ధతికి వచ్చేస్తాం. ఈ క్రమం ఏం మిస్ అయిపోతాం? దేవుని మీద ప్రేమ కన్నా ఇవన్నీ చేశామన్న తృప్తికి ఆ దగ్గర అవుతాం. మరి దేవుని కలిగి ఉండాలి, ఇవన్నీ చేయాలి. అదే సమయంలో విసుగు, కోపము కదా, బలహీనత కాకుండా పరిపూర్ణత అనే ఒక మాట కలిగి కదా. ఒక్కోసారి మన కార్యకలాపాలు ఎంత బిజీగా ఉంటాయో, దేవుడి సన్నిధికి రావాలి అంటే ఇంకా ఎంత బాధగా వచ్చి కూర్చుంటారంటే ఈడ్చాడు కూర్చోబెట్టాడు. కానీ ప్రేమతో, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రేమతో కలిగి ఉండడంలో దేవుడే ప్రేమమయుడు కనుక మనం ఆయనను ప్రేమ లేనివాడు దేవుని. ఎంతమంది కఠినంగా కూర్చొని ఉన్నారు? మీ మనసు దేవునితో ఏమవ్వాలి? ఏకమవ్వాలి. మీరు ఏకమవ్వకపోతే కఠినంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మీ సామ్రాజ్యాన్ని మీరు హోల్డ్ అయి ఉంటారు. దేవునికి త్యాగం అవ్వరు, దేవుడు మీలోకి రానివ్వరు, నీటిలో గులకరాయిలాగే కూర్చొని ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అందుకు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, 1 యోహాను 4:10 తానే ముందుగా మనలను ప్రేమించాలని ఆంక్ష పెట్టాడు అని అంటే, మనం ఆయనను ప్రేమించి పొదిగి పైకి రోజు ఎత్తగా పైకి లేసాడా దేవుడు అనడానికి లేదు. ఆమేన్. వాక్యం ఏమంటుంది? మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ఆమేన్. హల్లెలూయా. తానే మనలను ప్రేమించి వసతి కల్పించాడు. ఏం చేశాడు? మన పాపములకు ప్రాయశ్చిత్తాన్ని తన కుమారుని పంపాడట. మనం ఏదన్నా ప్రేమించడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఏంటంటే, మన బలహీనమైన మనస్సాక్షి, మన పాపాలు, మన దోషాలు మనల్ని ఏం చేస్తాయంటే వీటి కొలిపి మనల్ని ప్రియ ఉండి కూర్చొనివ్వవు. కాబట్టి నువ్వు ఆ భయం లేకుండా నిర్భయంగా కూర్చోవాలి అంటే కదా, ఎంత ఘోర పాపినైనా దేవుడు సన్నిధికి వస్తే దేవుడు ముందే మిమ్మల్ని ప్రేమించి మీకేం చేశాడు? ఆ ఫ్రీనెస్ కల్పించాలి. ఏది కల్పించాలి? సుఖంగా ఆయన సన్నిధిలో భీతిగా, భయంగా, ఇబ్బందిగా, నేను తప్పు చేశాను, నేను పాపం చేసి వచ్చాను, నన్ను దేవుడు చూసి ఏమైనా అంటానన్న భీతి, భయం నీకు కలవద్దంటే ఆయన ప్రేమ ముందే నిన్నేం చేస్తుంది? ప్రేమించి ఆమె నీ పక్షానాది. హల్లెలూయా. ఆయన కుమారుని త్యాగమందు ఆ అనుగ్రహాన్ని ద్వారా నేను ముందుగా ఆయన ప్రేమించాడు కనుక నువ్వు తర్వాత ఆయనను ప్రేమించి దానిగా వాడిగా ఉంచున్నామని గుర్తు చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక అని చెప్తామా? ఎందుకో మీరు కఠినంగా ఉన్నారు. హల్లెలూయా కదా. దేవుని ప్రేమ మన మనసు, మన పరిస్థితులు ఉంచుకుంటలేదు. కానీ 1 యోహానులో 2:15 లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండి, ఎవరైనాను లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో. అవును. ఎందుకు పాప భీతి అంటే అటువైపు ఉండరు, ఇటువైపు ఉండరు, యాంత్రికంగా కూర్చుంటారు. ఎందుకంటే
లోకంలో ఉన్న వాటిని ప్రేమించండి. ఇప్పుడు ఇడిచి వదిలేస్తాం, బయటికి వెళ్ళిపోతాం అని అనుకుంటారు. ఎందుకంటే ఈ సమయము సమర్పించుకోలేక గడిపేయాలన్న సమయానికి వచ్చేస్తారు. ఎందుకంటే అవతల ఒక ప్రపంచాన్ని ప్రేమించారు, అవతల మన సంబంధితులను అయిపోగానే మీ ఇంటికి వచ్చేస్తామని చెప్పి ఉంచారు. ఇప్పుడు ఎప్పుడు అయిపోయి ఇక్కడ నుంచి అమ్మయ్య నడు ఎవరైనా కానీ. ఎందుకంటే దేవుడి సన్నిధి మరి ప్రేమలో బలహీనమైన మనస్సాక్షి తాచాడు. మరి లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే, ఎవడైనాను లోకంని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు. అవును, మీరు అక్కడ ప్రేమించి ఇక్కడ వచ్చి నటించలేరు. ఒకవేళ మీరు నటించిన మీలో దేవుడు ఉండడు. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు బలిమీకి ఏది కోరుకోడు, మీరు కోరుకున్న వాటితోనే పోండి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే మీరు ఎరిగి ఒకసారి వచ్చినప్పుడు తిరిగి ఏకంగా కూర్చుంటారన్నది దేవుడి అభిప్రాయం కనుక దేవుడు ఎరగతలికే ప్రాణం పెట్టాడు. దేవుడే ప్రేమామయుడు, ఆయనను ప్రేమించడం తెలుసుకోవాలన్నది ఆజ్ఞగా మనకిచ్చాడు. అయితే ఆ ప్రేమ స్వరూపిని మన బలహీనమైన జీవితంలో మనం తగ్గించేది ఎక్కడ? లోకంలో ఉన్న వాటిని కలిగి ఉన్నప్పుడే దేవుని పక్కన పెట్టిన వారం అవుతాం. పరిశుద్ధాత్మనికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రేమ అనే ఒక మాటలో మనము ఎవరిలో ఉండదో ఆ ప్రేమ చూసినట్లయితే సామెత 8:17 సామెత 8:17 నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము, స్థిర కలిమి, ఘనత ఎవరి దగ్గర ఉన్నాయంటున్నాడు? నీతి ఆయన దగ్గర ఉంటున్నాయంట. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. ఇంకెందుకు ఈ భాషలో ఆ భాషలో కాదు, ముఖాముఖికి వచ్చేద్దాం. ఏమొచ్చేద్దాం? నామకార్థంగా వచ్చావా, మహిమార్థంగా వచ్చావా, ప్రేమించి వచ్చావా? మహిమార్థంగా అన్నది భక్తులకు అలంకారంగా ఉంటుంది. ప్రేమించి అన్నది ఏమై ఉంటుంది? ఆయనను కలుపుకున్న ఆయన మహిమపరచాలన్న బాధ్యత మీలో ఉంటుంది. నామకార్థంగా అంటే ఈరోజు ఆదివారం కదా చర్చికి పోదాం అక్క అని వచ్చేస్తాం. కానీ ఈరోజు హల్లెలూయా, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారిని కనుగొందురు. ఐశ్వర్యము, ఘనతయు, స్థిరమా కలిమియు మరి ఇవన్నీ దేవుడి యొద్ద ఉన్నాయి కాబట్టి ఆయనను ప్రేమించాను కదా. నేను కొన్ని దేవుడి పటాలు చూస్తే చేతుల్లోంచి కాసులు పడిపోతూ ఉంటే, ఈ చేతుల్లోంచి బంగారము, ఈ చేతుల్లోంచి వైఢూర్యాలు పడిపోతూ ఉంటే దానికి ఎన్నన్నా పెట్టి ముట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ చేతుల్లోంచి అవన్నీ పడిపోతుంటాయి కదా. మనం ఐశ్వర్యాన్ని ప్రేమిస్తే దాన్ని పూజిస్తాం. కానీ ఈరోజు దేవుని ప్రేమిస్తే అన్నది స్థిరమైన కలిమి, ఘనత, ఐశ్వర్యము ఇవన్నీ దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి సొలొమోను కూడా దేవుళ్ళలోకి వచ్చాక ప్రార్థన చేస్తాడు. ఏమంటాడు? ప్రభువా నాకు జ్ఞానం ఇమ్మంటాడు. అయితే దేవుడు ఏం చేశాడు? చిన్న బిడ్డనే ఇంత భయభక్తి కలిగి జ్ఞానం అడిగాడని ఆయన అడగంది కూడా ఇచ్చాడు. ఆయన అదేంటి? ఘనత, ఐశ్వర్యము, కలిమి ఇవన్నీ ఆయనకి ఇచ్చాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని ప్రేమిస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. లేదంటే మరి నీకు కావలసిన ఆడంబరాన్ని ప్రేమిస్తున్నావు, వస్తువుల్ని, ఇండ్లను, ఆశీర్వాదాలను, మరి మంచిగా ఉండే ఆరోగ్యాలను ప్రేమించి చర్చికి వస్తే మనకి ఇస్తారు అది ఇవ్వడని వాటిని ప్రేమించి ఇక్కడికి రావద్దు. దేవుని ప్రేమిస్తే ఇది మీ సొంతం కదా, అవునా కదా? పెళ్లి చేసుకుంటే ఆస్తి వారసత్వం కింద వస్తుంది. పెళ్లి చేసుకోకుండా ఆస్తులను చూసి వస్తే ఏమవుతుంది? గుర్తుపట్టేసినట్టే తరిమేస్తారు. అబ్బాయి ఏం చేస్తారు? గుర్తుపట్టేస్తే నా ఆస్తి కోసమే వచ్చింది, నా దగ్గర ఉన్న స్టేటస్ని చూసి వచ్చింది అని తెలుసుకున్నాడంటే ఏం చేస్తాడు? వెళ్ళిపోవే అంటాడు. కానీ ఈరోజు అవన్నీ చూడకుండా ప్రేమించి అవన్నీ సొంతం అయ్యే విధంగా ఉండాలి అన్నది దేవుడు. మీరు దాన్ని జాగ్రత్తగా కనుగొన్నప్పుడు ఐశ్వర్యము, స్థిరమైన కలిమి, ఘనతలు నా యొద్ద ఉన్నవి. ఆమేన్. వీటికి మీరు వారసులు అవుతారు. అంతేకాదు సామెత 8:21 ఏం చెప్తున్నాడు? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. ప్రేమిస్తే
మీరు ఒట్టివారు కాదు. ఎలాంటి వారు అవుతారు? దేవుని ప్రేమించడం బట్టి ఆస్తికర్తలం అవుతామంటే, ప్రేమించడంలో మరి మనం ఏది అయినా ఎంతైనా గమనించకుండా ఆయనను ప్రేమిస్తున్నాం కనుక కానుక ఇవ్వడంలో కానీ, ఆయన సన్నిధిని వెంబడించడం కానీ, ఆయన ఆజ్ఞలు పాటించడంలో కానీ, ఆయన సన్నిధి సత్కరించడంలో కానీ తగ్గని వారంగా ఉంటాం కనుక దేవుడు కూడా మనకి ఏం చేస్తాడు అంటే, మనం ఏమైనా రుణం వాడుగా ఉంటాడా దేవుడు? మీరు ఎవరైనా చెప్పండి, మీ రుణం పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళైనా పెట్టుకుంటారేమో కానీ దేవుడు మీ రుణాలు పెట్టుకుంటాడా? పెట్టుకోడు. మీరు చేసిన దానికి ప్రతిగా దేవుడు మీకు ఇచ్చేవాడు. అన్నీ కలిగి ఉండి మరి ఈ లోకానికి కొదువైనట్లు సేవించబడడానికి రాలేదు. మనం ఎందుకు సేవిస్తున్నామో ఎరిగి ఆయన ప్రేమించే వారంగా ఉండాలి అంటే, దేవుని ప్రేమించే వారిని ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆస్తికర్తలుగా చేస్తున్నాడు. వారి నిధులన్నింటినీ నింపుతాడంట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు ఆయన యందున్నారు, ఆయన మీ యందు కార్యరూపిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మీ నిధులేంటమ్మా? దేవునికి మహిమ కలుగును గాక. ఒక భక్తుడు ఒక ఆమె ఇంటికి వచ్చి అంటాడు, నాకు ఈ పూటకి అన్నం పెట్ట, మరి భోజనం పెట్ట అంటాడు. అమ్మ అయ్యా, ఒకటే రొట్టె, కొంచెమే నూనె ఉంది, ఈ కరువున్న దినాలలో ఇది తిని చచ్చిపోదాం అనుకున్నాను కదా. ఒకళ్ళ ఇంటికి పోయాను, కానుక మరి టీ కొన్ని విలువలు పెట్టి సత్కరించే స్త్రీ, మహిమార్గంగా ఉన్న స్త్రీ, మనస్తాపంతో కంజెస్టెడ్గా ఉంది. పరిశుద్ధాత్మను నిలబడి ఎదురు చూస్తున్నాడు. నాకు తెలుసు మనస్తత్వం, నేను పరిశుద్ధాత్మకి ఆమెను చూస్తున్నాను. పరిశుద్ధాత్మను ఆశపడుతున్నాడు, ఇంటికల్లా ఆమె నిరాశపడుతుంది. అయితే పరిశుద్ధాత్మ నా పక్కన నుండి ఆశపడడం, పరిశుద్ధాత్మను ఆపలేకపోతున్నాను, ఇంటికల్లామని ఈయన అడగలేకపోతున్నాను. మధ్యలో వీళ్ళిద్దరిని కలపాల్సిన బాధ్యత భక్తురాలిగా నాకున్నది. కానీ మన సాక్షి కరుణ చేసుకొని ఏమి ఇవ్వకుండానే తరిమేసింది. హల్లెలూయా. నాకు ఎంత బాధ అనిపించిందంటే, పరిశుద్ధాత్మ, ఇద్దరు మనుషుల స్నేహాలు, దేవుని చూడకుండా లేని స్థితిలో ఉంటాం, కానీ లేనప్పుడే దేవుడు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? లేనప్పుడే వస్తాడు. లేనప్పుడే వచ్చినప్పుడు సారేపతి స్త్రీ ఏం చేసింది? తనకున్న దాంట్లో పెట్టమన్నప్పుడు ఇది తిని మేము చచ్చిపోవాలి, కానీ మరి దేవుని మరి నామం పేరుతో ఇవ్వమంటే మరి బలవంతంగా ఏం చేసిన? అంతలోనే ఇచ్చిన దాంట్లో మనసు, వాత్సల్యత, ప్రేమ అనే విషయంలో ఎదుటి మనిషితో సంబంధం ఏర్పడినప్పుడు దేవుని మీద అది నిలవుగా ఉంచుకోవు. మనిషి ఆంక్షలు మనసులో పెట్టుకొని దేవుడు వచ్చాడన్నది గుర్తుపెట్టకుండా మనిషితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు పరిశుద్ధాత్మనికి న్యాయం చేయవు. మనిషి ఉన్న మీద కక్షలు సాధించుకుంటాం. కాబట్టి ఆ నిలవుగా దేవుని దూరపరచుకోవలసిన స్థితి ఏర్పడింది. హల్లెలూయా. అయితే ఇక్కడ మాత్రము భక్తులు వచ్చి అడగగానే ఇది మేము తిని చచ్చిపోవాలనుకున్నది కూడా దేవుడు వాట వచ్చాడు. అయితే వాళ్ళు చనిపోయారా? కరువులో ఉన్నన్ని రోజులు వారికి ఆ రొట్టె, ఆ నూనె తీసే కొద్ది వస్తూనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవునిలో మరి ఎప్పటికీ మనసు కలిగి ఉండాలంటే ప్రేమించే వారికి లాస్ట్ మూమెంట్ వరకు ఆ యొక్క ప్రయాణాన్ని కొనసాగించుకుంటారు. ఎందులో? ప్రేమించడంలో. బైబిల్ ఒక మాట చెప్పింది మరి బైబిల్ ఏమంటుందంటే, నోటితో ఒప్పుకొని హృదయంలో రక్షించబడతారు. నిజమే, ఇది రక్షించబడతాడన్నది వాస్తవం. కానీ అందరి ప్రేమ చల్లారును అక్రమము విస్తరించడం వల్ల మరి ఎవరి నుంచి కట్ అయిపోతాం మనము? భూమి మీద అక్రమం అంటే స్వార్థాలు, వ్యతిరేకతలు చెలరేగినప్పుడు మేము కూడా మాకు ఇంత ఉండాలి, మేము ఇంత దాచిపెట్టుకోవాలి, మేము ఇంత ఉండాలి అన్నది అక్రమం ఇస్తున్నప్పుడు 10 మందితో మనం కూడా ఆరాటపడి దాచిపెట్టుకునే ప్రయోజనానికి వచ్చేస్తాం. అవునా కదా? మరి లాస్ట్ వరకు ప్రేమ కలిగిన వాడు మాత్రమే. అందుకే దినాభివృద్ధిలోనే మన భక్తి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కానీ రక్షించబడినప్పుడు నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే రక్షించబడతాం. కానీ ఆ రక్షణ ఎక్కడ మిస్ అయిపోతుంది? ఈ లోకాన్ని కాంక్షించినప్పుడు మిస్ అయిపోతా వస్తూ ఉంటాం. ఈరోజు ఆయనను ప్రేమిస్తేనే దాన్ని డెవలప్ చేస్తాము, అది లాస్ట్ వరకు పెట్టుకుంటాం. కాబట్టి ఇచ్చే మనసు,
ప్రేమించే వాత్సల్యత, కడవరకు ఓపిక సహనాన్ని కలిగి ఉన్నవారే ఆ వాగ్దానాన్ని సంపూర్ణం చేసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మరి ఇర్మియా 31:3 అంటాడు, శాశ్వత ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా ఆలోచన చేస్తూ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మనల్ని దేవుడు ఎట్లా ప్రేమించాడు? శాశ్వత ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక ఆమె. దేవుడు మాత్రము ఎలితి లేని ప్రేమతో నిండారుగా ప్రేమించున్నాడు కాబట్టి విడవత కృప చూపించడానికి, ఏ స్థితిలోనైనా నిన్ను బాగు చేయడానికి దేవునికి సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ ప్రేమ యొక్క విలువలో ఆయన మనలను ప్రేమించడం వల్ల మనం ఏమవుతాము? అత్యధిక విజయం పొందుకుంటాం. ప్రేమించడంలో దేవునిలో మీరు పరిపూర్ణులు అవ్వాలి. దేవునికి మహిమ కలుగుగాక. ప్రేమించడంలో కడవరకు నిలబడాలి. ప్రేమించడంలో ఆయన ద్వారా మీరు ఈ విలువలన్నీ మరి పొందుకోవాలి అంటే దేవుడు మనల్ని ప్రేమించిందే శాశ్వతమైన ప్రేమతో. నేను ఇది ఒకసారి వేరే రకంగా చెప్పాను, ఈరోజు చెప్పను అన్నాను, కానీ దేవుడు చెప్పు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి విన్నవాడు వినలేరు అనిపిస్తుంది, కానీ కరడు కడిగిన మనసు కలిగి ఉందే కాబట్టి దేవుడు చెప్పమన్నాడు. హల్లెలూయా. ఉండి 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 దేవునికి దూరం అయ్యేది ఏంటంటే కఠినము, లోకకాంక్ష, తెలియని బలహీనతల్లో వ్యాపకాల్లో పడినప్పుడు దేవుని ప్రేమ మనము న్యాయం చేయలేము. అందుకే సామెత 4:6 ఏమని రాయబడింది చూడండి అమ్మ, ఒకటి తీయండి. జ్ఞానమును విడవక అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానమును విడవక ఏం చేయాలంట? ప్రేమిస్తే. జ్ఞానాన్ని ప్రేమించడము, దేవుడు ఎవరై ఉంటున్నాడు? జ్ఞానబలమై ఉంటున్నాడు. దేవుని సన్నిధి, దేవుని ద్వారా వచ్చే మాట విని బాగుపడాలి అంటే ఏం మాకు తెలియదా, మాకు ఈ విలువలు తెలియదా అని అనే విషయంలో బైబిల్ని, దేవుని విలువను కలిగిన వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మీ దగ్గర, మీ ఎదుట, మీ చేతుల్లో ఉన్న మేము ప్రకటిస్తున్న విశ్వాస వాక్యమే ఏం చేస్తుంది? అందరికీ రక్షణ, మారు మనసు కలిగిస్తుందని. మీ చేతుల్లో, మీ నోట్లో, మీ యొక్క విలువల్లో బైబిల్ ఉన్నా, మీకు అన్నీ తెలిసిన విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన జ్ఞానాన్ని ప్రేమించి ఆయన ద్వారా మన జీవితాలని ఎప్పుడు మనసు అప్పగించుకుంటామో ఆ నడిపింపులో ఆయనను, ఆయన విలువల్ని మనం స్వీకరించే మనసు ద్వారా. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్ముడు ఆ మాటలు అంటాడు, అది నిన్ను కాపాడును, నిన్ను రక్షించును. అయితే ఇవన్నీ మాకు తెలిసినవే అని అన్నప్పుడు వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయారు? ధనవంతుడు వెళ్ళిపోయాడు. జ్ఞానాన్ని, దేవుడు నడిపింపును, దేవుడు ఇచ్చిన మాటని, ఆయన ఇచ్చిన విలువల్ని, ఇవన్నీ మాకు తెలిసినవే అని వెళ్ళిపోయాడు. మరి ఆయన దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. ఈరోజు దేవుని సన్నిధిని ఎరిగినమైనా తెలుసుకోవడానికి విశ్వాస ప్రకటన ద్వారా మన విలువలో, యాంత్రికంలో పడొద్దని పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడు. కనుక దేవుడి విలువలో మరి రోమా 8:28 మరి మేలు కలగడానికి, దేవుని ప్రేమించిన వారికి మేలు కలగడానికి ఇవన్నీ ఏ విధంగా ఉంటాయంట? సమస్తము సమకూడి జరుగుతాయంట. మరి విడిగా వాటి కోసం ఎలాంటి ప్రయత్నాలు, శాంతులు, విలువలు చేయనవసరం లేదు. నువ్వు ఆయన యందుంటే ఆయన నీ యందు ఉంటాడు, అంతే. మనం ఒకే మాటకు వచ్చేసాం కదా, నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని, ఇంకా అంతే. మీరు ఆయనను ప్రేమించారు, ఖచ్చితంగా ఆయన వంతు కూడా మీరు చూడాల్సిందే. ఇప్పుడు ఏం చూస్తారు? ఇప్పుడు మీరు అనుకున్నా అనుకోకపోయినా దేవుడి కార్యాలు సమకూడి జరుగుతాయి. ఆమె చెప్తాం ఒకసారి. ఇన్ని రోజులు చేశారు, అలసిపోయారు, డల్గా కూర్చున్నారు, బలహీనంగా ఉన్నారు, కానీ దేవుడిని బాకీ రుణం పెట్టుకుంటాడా? ఇప్పుడు అవన్నీ సమకూడి జరుగుతాయి బిడ్డ. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి ఏ రోజైనా ప్రయోజనకరమే అన్నది. ఆయన సన్నిధిలో ఏం చేసినా ఆ మేలు మనం పరిపూర్ణం చేసుకుంటాం. 6వ పాయింట్ చూస్తే 2వ కొరింథీ 2:9 దేవుడు ప్రేమించిన వారికి సిద్ధపరిచినవి చదవండి. అదేవిధంగా యాకోబు పత్రిక అన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని
ఈ యోగ్యత తెలుసుకున్నకే కదా. 1 కొరింథీ 2:9 త్వరగా తీయడం. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధము చేసెను, ఏమి సిద్ధం చేశాడో కనబడలేదు, అది కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని మనుష్య హృదయానికి గోచరం కాలేదు. దేవుని ప్రేమించిన వారికి సర్ప్రైజ్ ఉందని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి దేవుని ద్వారా సర్ప్రైజెస్ కావాలి? ఈ మేలు మనం పొందుకోవాలి అంటే తను ప్రేమించిన వారికి కంటికి కనిపించదు, హృదయానికి గోచరం కాదు, అది చెవికి వినబడదు. అది దేవుడు సిద్ధపరిచిన మేలుగా మనుషుల వినికిడికి మరి అది అందనిదిగా, ఊహకందనిదిగా దేవుడు అద్భుతంగా చేసి ఉంచాడు. అందుకే యాకోబు పత్రిక 2:5 అంటాడు, వాగ్దానం చేసిన రాజ్యమునకు మనల్ని ఏం చేశాడంట? వారసులుగా చేశాడంట. హల్లెలూయా. మరి కంటికి కనిపించిన, చెవికి వినిపించిన ఆయన రాజ్య సన్నిధికి మనల్ని వారసులుగా చేసినప్పుడు వాటిని అనుభవించి వాటిని మరి వాడుకునే మరి ఆశీర్వాదంలో మనం ఏమవుతున్నాము? ఈరోజు వారసులుగా మారుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది మరి దేవుని ప్రేమించడంలో ఇన్ని సౌలభ్యాలు దేవుని ద్వారా మనం పొందుకుంటామంటే దేవుడి సన్నిధిని హల్లెలూయా ప్రేమ కలిగి ప్రవర్తించడంలో మీకు మేలే ఉంది కానీ నష్టాలు లేవు. ఎందుకైనా మంచిది అనే లోకం యొక్క విలువని నేను చిన్న రీల్ చేశాను కదా. ఏమని రీల్ చేశాను? ఎక్కువ సమయాన్ని మీ విలువని జనాలకు హెచ్చిస్తే రేపొద్దున మీ సమయాన్ని, మీ విలువను వారు మరి నిర్లక్ష్యపరిచి వారు మీతో కట్ చేసుకోరు. ఏం చేస్తారు? వారు మిమ్మల్ని కట్ చేసుకోరు, మిమ్మల్ని అవాయిడ్ చేసుకోరు, పరిస్థితిని కల్పించి మీరే వాళ్ళని వదిలేసేటట్టు చేస్తారు. మీరు కోల్పోయిన సమయము, మీ విలువ బట్టి మీరు డిప్రెషన్కి లోనై ఎదుటి వాళ్ళ ద్వారా వంచబడిన వాటిల్లో దేవుని యొక్క మరి సన్నిధి, ఆయన విలువలు మీరు పోగొట్టుకునే విషయంలో లోక కాంక్షల్లో పడి దేవునికి దూరం అవుతారు. కానీ దినము చెడ్డవి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి అని అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధికి ఎంత ప్రేమిస్తే అంతగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి బైబిల్లో ఎక్కువగా ప్రేమించిన ఆమె ఎవరు? ఆయన కన్నీటితో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో, నేను ఏదైనా ఒక వాక్యం చెప్తే హృదయము మరి హర్షించి మరి ఆ మాటల్ని తెంపుగా పెట్టి ప్రార్థన చేసే వాళ్ళలో చాలామంది ప్రార్థన పనులు ఉన్నారు. నేను కల్లో కూడా అంటున్నాను, ఆ రోజు అనుకున్నాను ఆ సిస్టర్ ప్రేయర్ చేస్తే బల చేస్తుంది, అంత చక్కగా ప్రేయర్ చేస్తుంది అంటే ఆ ప్రార్థన పట్ల నాకు సంతోషమే. నేను ఎప్పుడు ఆ మనసులో అనుకున్నాను, రీసెంట్గా ప్రార్థన ఎంత నిర్లక్ష్యంగా జస్ట్ అట్లా అంతే, నీ ప్రశ్నకి నా జవాబులా ప్రార్థన చేస్తే నాకు అనిపించింది. నిన్ననే కదా నా కల్లో కూడా మెచ్చుకుంటున్నాను. రియల్గా ఆమె చేసిన ప్రార్థన నా మనసులో తలపోసుకుంటే ఎంత సంతోషం అనిపించిందో, అదే ప్రార్థన ఎత్తి పట్టకుండా తలకే ఆమె ఏం చేసిన ఆ ప్రార్థనను అన్ని కద్దర్లు పెట్టి ఎంత ఉండాలో అంతే ఉండాలి అంటే దేవుడి సన్నిధికే కరెక్షన్ పెట్టింది. హల్లెలూయా. అంతవరకే పెడితే నాకు డౌట్ వచ్చింది. హల్లెలూయా. దేవుడి సన్నిధికి ఎంత చేసినా ఆయన అంతకైనా ఇచ్చేవాడన్నది మనుషులను బట్టి అన్నది కాకుండా దేవుని బట్టే చేయడానికి మరి అక్రమాన్ని బట్టి అందరి ప్రేమను చల్లారినా మన ప్రేమ చల్లారుద్దంటే ఆయనను ప్రేమించు వారంగానే ఉండాలి. అందుకే పరిశుద్ధాత్ముడు ఏమని చెప్తున్నాడు? ప్రేమించకపోతే 1 కొరింథీ 16:22 చదవండి. 1 కొరింథీ 16:22, ఒకరు ద్వితీయోపదేశకాండం 6:5. వాడు శపింపబడును గాక, ప్రభు వచ్చుచున్నాడు. ఆమేన్. ఎవడైనను ప్రభువును ప్రేమించకపోతే వాడు, అవును, వ్యాపకాలు, లోకము, కాంక్ష, టైము కదా, జ్ఞానము, వీటిల్లో పడి ఈ యాక్టివిటీస్ అన్నీ మనం పునరుద్ధరించుకునే దగ్గర ఎవరిని యాంత్రికంగా పక్కన పెడుతున్నాము? దేవుని. కాబట్టి ఆయనను ప్రేమించకపోతే శపించబడతాము. చూడండి, ద్వితీయోపదేశకాండం 6:5 త్వరగా చదవండి.
నీ పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను నీ పూర్ణ శక్తితోను. నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మరి మొదట కూడా ఇదే చదివాము, ఇప్పుడు కూడా ఇదే చదువుతున్నాం. కాకపోతే పూర్ణ శక్తితో కూడా ఆయనను ప్రేమించాలి. మన పరిస్థితి కల్పించదు. మనకున్న మనుగడలో ఎన్నో మరి ద్వేషాలతో ఉంటారు. కానీ దేవుని సన్నిధికి వస్తే పూర్ణ శక్తి అన్నది కల్పిస్తూ దేవుని మహిమపరచడానికి బైబిల్లో 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపురం ఉండి తర్వాత ఏం చేసిందంటే విధవరాలిగా ఆమె యెరూషలేములో ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధికి సేవ చేస్తున్న ఆమె పేరు అన్న. ఆమె ఎట్లా మహిమపరచగలిగిందో చూడండి. దేవుడు దర్శనాన్ని యథాదిశగా చూసి ఆయనను మరి ఆయన విలువని ఆయన కొనియాడగలిగిన స్త్రీగా ఆయన దేవుని కళ్ళారా చూసే భాగ్యం ఆమెకి కలిగింది. కాబట్టి పూర్ణ శక్తితో కూడా మనం ప్రేమించే వారంగా ఉండడానికి మరి నేను మత్తయి సువార్త 22:37లో తుదకు నా కుమారుని సన్మానించుదనుకొని కుమారుని వారి యొద్దకు పంపెను. మరి ఇతను వారసుని ఇతని చంపి ఇతని స్వాస్థ్యం తీసుకుందామని ఏం చేశారు? దేవుని కుమారుని ప్రేమించకుండా ఏం చేశారు? చంపారు. యాజమాన్యంలో దేవుడు కౌలుకిచ్చాడు. ఏమిచ్చాడు? పొలాన్ని కౌలుకిచ్చినప్పుడు పొలాన్ని తీసుకొని పొలాన్ని వాడుకున్నాక దేవుడు ఏం చేశాడు? పొలంలో కౌలును పొందడానికి మనుషులను పంపిస్తే కొడుతున్నారు, తిడుతున్నారు. అయితే నేను యజమాని కదా, నా కుమారుడు వస్తే నా కుమారునికి మరి విలువిచ్చి ఇస్తారేమోనని కుమారుని పంపిస్తే ఏం చేశాడు? అరే వాళ్ళని కొట్టాను, వీళ్ళని తిట్టాను, వీళ్ళను ఇప్పుడు వారసులే వస్తున్నారా, వారసుడైన ఆయనను చంపితే ఏమవుతుంది? ఇది మనకు పూర్తిగా స్వాస్థ్యం అవుతుందని ఏం చేశారంట? వాళ్ళ మీద కూడా కత్తెత్తాలని చూశారంట. అయితే దేవుడు ఒకటే మాట్లాడాడు, వారి దగ్గర నుంచి ఆ విలువను తీసేశాడు. ఎవరి దగ్గర నుంచి? ఎప్పుడైతే దేవుడు ఏర్పరచుకున్న మరి ఆ విలువ అక్కడ నుంచి కూడా తిరుగుబాటు కలిగినప్పుడు దేవుడు ఆ విలువను తీసినప్పుడు ఇంటికి మూలకు నువ్వు ఎవరిని తీసి పక్కన పెట్టావు? వాళ్ళే తలరాయిగా. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వదించిన విలువలో ఈరోజు దేవుని ప్రేమిస్తున్న వారికి సమస్తం సమకూడి జరుగుతాయి. మరి ఆయనను ప్రేమించకపోతే నువ్వేమవుతావు? శాపగ్రస్తుడు అవుతావు. ఇప్పుడు ఆయనను ప్రేమించకుండా ఆయన విలువని వంచిస్తే నీకు ఆ దానిని బట్టే విలువ దక్కిద్దంటే, నేను ఒక పాస్టర్ కూతురుగా అనుకున్నాను. నేను చర్చి సేవ, దైవత్వము, మా నాన్నగారు సేవ చేస్తుంటే వాటిని పక్కన పెట్టి మరి ఈ లోకానుసారంగా జీవించాలని ఎక్కువగా ఆశపడ్డాను. కాబట్టి దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచినందుకు మరి నాకు దేవుడు రైల్వే ఉద్యోగం కలిగిన భర్తనిచ్చాడు. కానీ నా సేవ ద్వారానే నువ్వు అభివృద్ధి అవుతావని దేవుడు నాకు చెప్పాడు. ఎందుకంటే నిర్లక్ష్యపరిచిందంతా దేవుడు ఏం చేశాడు? తిరిగి చేయమని నాకు అన్యుల మధ్య ఇంకా కఠినమైన పరిచర్య నాకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడి సన్నిధిని ఒప్పుకొని నాకు ఇచ్చిన సేవని నేను నిర్వర్తించడంలో హల్లెలూయా దేవుని ఆయాసపరచకుండా ఈరోజు తుది శ్వాస వరకు ఆయన సన్నిధిని నేను నిలబడాలన్నది మన దేవుని సన్నిధికి ప్రాధాన్యంగా అప్పగించుకొని ఇంకా ప్రయాసం వచ్చి సేవ చేయడంలో అన్యుల మధ్యన సేవకురాలుగా ఉంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 21:15 వచనం చూస్తే చివరిగా చదువుకుందాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, హల్లెలూయా, పేతురును చూచి నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. ఎందుకంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని ఎరుగుదువని ఆయనతో చెప్పాను. నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాడంట. హల్లెలూయా. దేవుడి శిష్యులంతా కూర్చున్నప్పుడు దేవుడు కూడా ఈ మాట అడిగాడు, నువ్వు నన్ను ప్రేమించున్నావు. దేవుడు అడిగిన మాటలు మన ప్రేమను దేవుడు కోరుకుంటున్నాడని ఈరోజు మిమ్మల్ని కూడా అడిగితే నీకే తెలియను. అయితే నా మందను కాయి అని దేవుడు సెలవిచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ప్రభువు యందు నిలచిన వారు మరి ప్రభు ప్రేమ యందు నిలచి చూడండి 15 అక్కడే 9వ వచనంలో రాయబడి ఉంటుంది యోహానులో. మరి ఈరోజు దేవుడిని ప్రేమిస్తున్నావా అడిగినవాడు మనల్ని కూడా దేవుడు మరి ప్రశ్నిస్తున్న మాటలు మనం ఏ విధంగా ఆయన ప్రేమను పొందుకొని
ఫలించాలో పరిశుద్ధాత్మ చెప్తాడు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించాడు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించాడు, నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమించాను. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి, నా ప్రేమ యందు మీరు కూడా నిలిచి ఉండి ఫలించాల్సిన వారంగా ఉంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆయన ప్రేమ యందు మీరు నిలిచి ఉండి, యేసు ప్రభు తండ్రి ఎట్లా ప్రేమించాడు? ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించినప్పుడు అతిథియ కుమారుని యందు రక్షించబడతాయని అన్నది ఎట్లుంచాడు? ఈరోజు ఆ యేసు యందు కూడా మనం కూడా ఏం చేయాలి? అట్లాగే నిలిచి ఉంటే ఆ కుమారుని ప్రేమలో మీకు సమస్తము సమకూడి జరుగుతాయి. ప్రేమించడము, ప్రేమ కలిగి ఆయన సన్నిధి ఆశీస్సులు పొందుకోవడము, ఆయన సన్నిధిలో నిలిచి ఉండడము, ఈరోజు వచ్చిన మీ అందరికీ ఆయన యొక్క మరి శుభాలతో ఈ ప్రేమను కలిగి ఆయనను ఎంతవరకు కడవరకు మహిమపరచాలి. మరి యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వంగా ప్రవర్తించు వారిని ఆయన ప్రతీకారం చేయను అంటే ఆ సమయంలో మనము దేవుని ప్రేమ ద్వారా మాత్రమే, మరి ఆయన ప్రేమను కలిగిన వారు మాత్రమే తప్పించబడ్డానికి, విడిపించబడ్డానికి, కలిగి ఉన్నప్పుడే రక్షించబడ్డానికి కారణమవుతుంది కాబట్టి దేవుని ప్రేమించి ఆయన సన్నిధికి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. అందరం కళ్ళు మూసుకొని ఏకీభవిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయ గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. నీ చేరు కార్యములు ఆగిపోలేదులే, సకలమును దీవెనగా చేసి ముగించు. నీవు చేరు కార్యములు ఆగిపోలేదులే, సకలమును దీవెనగా చేసి ముగించు. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయ గొప్పది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ప్రభువును నిందించక, ఆయన సన్నిధిని బట్టి మనసును ఉపేక్షించక, ప్రభువు నీతో మాట్లాడుతున్న వాటిలో శాశ్వతమైన కృప నేను నీకు ఇచ్చాను, విడవక నీ ఎడల కృప చూపిస్తాను, నిన్ను నేను మరువను, నీ ఎడల అనురాగాన్ని కలిగి ఉంచున్నానని దేవుడు చెప్తుండగా, సమస్తం సమకూడి జరిగించడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు కార్యరూపిగా ప్రతి ఒక్కరి విలువల్లో దేవుడు కార్యం చేయని ఉద్దేశించి ఉంటుండగా, ఆయన మొదట మనల్ని ప్రేమించి తన కుమారుని మన కొరకు పరంగా ఉంచుకున్న విధానంలో ఈరోజు మనల్ని దోషాలు లెక్క పెడితే మనం ఇక్కడ వచ్చి కూర్చోలేం కనుక ఆయన ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తూ, ఎంతమంది ప్రేమను సమైక్యులై ప్రభు కృపను ఆయన సన్నిధికి అప్పగించుకున్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి, వారి విలువల్లో ఏ ఒక్క పరిస్థితిని బట్టి నిందించబడుతున్నారో, బాధపడుతున్నారో, లోపంతో ఉన్నారో, వ్యతిరేకతలతో ఉన్నారో, పరిశుద్ధాత్మను విడగొట్టి తన కుమారుని నీతియందు ఆశీర్వదిస్తూ దీవెనకరమైన ఆయా ఆశీర్వాదము, ఆ మహిమ, ఆ యొక్క మేలు ఆస్తికర్తలుగా తండ్రి కుమారుని యొక్క అతిథ్యమని నామ పేట దీవెన వారికి ప్రాప్తించునుగాక. అవును ప్రభా, మంచి హెల్త్ వారికి అనుగ్రహించి దీవించునుగాక. యేసు నామం పేరట ఎంతమంది ఏకీభవించారు వారందరికీ ఆ క్షేమం కలిగించి దేవుడు ఆశీర్వదించునుగాక. విన్న వాక్యాన్ని బట్టి